Hello guys, welcome to my channel Srilata Mastery. ఈరోజు మన డిస్కషన్ టీజీ ఈ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది యూనివర్సిటీస్లో ప్రొఫెసర్గా అవ్వడానికి ఎంట్రన్స్ టెస్ట్ అన్నట్టు. ఇది ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఇది December 10th ఉండాల్సిన ఎగ్జామ్. ఇక్కడ చూసారా నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అయింది, ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నందుకు పోస్ట్ పోన్ అయింది. యాక్చువల్గా ఏంటంటే షెడ్యూల్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు కదా, ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి నోటిఫికేషన్ మనకి ఎడిట్ ఆప్షన్ 26th టు మొన్న 26 నవంబర్ టు 28 నవంబర్ ఎడిట్ ఆప్షన్ ఉండే. అసలు యాక్చువల్గా ఇవాళ హాల్ టికెట్స్ రావాల్సింది అండ్ ఎగ్జామ్ 11th డిసెంబర్ 11th 10th అండ్ 12th డిసెంబర్లో ఎగ్జామ్ ఉండాల్సింది. కానీ పంచాయతీ ఎలక్షన్స్ అవుతున్నాయి, మీకు తెలిసిందే కదా, సర్పంచ్ ఎలక్షన్స్ ఇవన్నీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా. సో ఎలక్షన్స్ వల్ల హాల్ టికెట్ కూడా రాలేదు, ఇంకా ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి అని హోమ్ పేజ్లో మీకు చూపించారు. నీకు మళ్ళీ చూపిస్తా, క్లియర్గా చూపిస్తా నోటిఫికేషన్. హోమ్కి వెళ్ళామంటే ఇక్కడ హోమ్లో లేటెస్ట్ అప్డేట్ అని ఇక్కడ చూడండి, ఇప్పుడు వస్తుంది. ఇక్కడ పోస్ట్ పోన్ అయ్యింది ఎగ్జామ్. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 10th 11th డిసెంబర్ ఉండే, ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. ఎందుకంటే రీజన్ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయని. అది మీకు చూపిస్తాను. ఇక్కడ లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇఫ్ యు వెయిట్ షో. ఈ ఎగ్జామ్తో మనం నార్మల్గా పర్టికులర్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అక్కర్లేదన్నట్టు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసామనుకో, దీని స్కోర్ తోటి మనం వెళ్ళొచ్చు, డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేసి ఈ స్కోర్ పెట్టేసుకున్నాం అనుకో, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత హెచ్ఓడి, తర్వాత వైస్ రెక్టర్, రిజిస్ట్రార్ అన్నీ అవ్వచ్చు అన్నట్టు. లైక్ ఇది యూజీసీ నెట్ అనేది నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇదేమో స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. అలా చూసారా నోటిఫికేషన్. టీజీ నోటీస్, టీజీ సెట్ 2025 సిబిటి షెడ్యూల్ ఫ్రమ్ 10th 11th 12th డిసెంబర్లో ఎగ్జామ్ ఉండే. ఇట్ ఈస్ పోస్ట్ పోన్డ్ డ్యూ టు పంచాయత్ ఎలక్షన్స్. న్యూ ఎగ్జామ్ డేట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్. కొత్త ఎగ్జామ్ డేట్స్ వస్తాయంటండి, అవి అనౌన్స్ చేస్తారంట. చెక్ ది వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ది అప్డేట్స్. వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి, అప్పుడు రెగ్యులర్గా చెక్ చేస్తుంటే కొత్త డేట్స్ వస్తాయని చెప్తున్నారు. ఏం లేదు, మన క్రోమ్కి వెళ్ళేసి టీజీ సెట్ 2025 అని కొట్టేయమనుకో, మనకి ఫస్ట్ వెబ్సైట్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఒక వెబ్సైట్ వచ్చేస్తుంది. అది నొక్కేస్తే మనకి ఇక్కడ ఈ లోగో, తెలంగాణ లోగో వస్తుంది. ఇదే అఫీషియల్ వెబ్సైట్ అని గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ మనకు నోటిఫికేషన్స్ అన్ని అప్డేట్స్ వస్తాయి. ఇది హోమ్ పేజ్. ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ ఇక్కడ ఉంటాయి, ఇంపార్టెంట్ డేట్స్, ఎలిజిబిలిటీ ఫీ, ఆన్లైన్ సిలబస్, ఇన్ఫర్మేషన్ బ్రోషర్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్, ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. సిలబస్కి వచ్చేస్తే, సిలబస్ జనరల్ పేపర్ ఆన్ టీచింగ్, రీసెర్చ్ అండ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. నార్మల్గా సిఎస్సి వాళ్ళకైతేనేమో కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్, పర్టికులర్ స్పెషలైజేషన్లు ఉంటాయి కదా, అలా. ఇది టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అయితే పేపర్ 1 పక్కా ఉంటుంది. కోర్ సబ్జెక్ట్స్ సెకండ్ అన్నట్టు. ఇప్పుడు సిఎస్సి వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ అలా. ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి టోటల్, ఎన్ని డొమైన్స్, ఎన్ని స్పెషలైజేషన్, 28 స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. మళ్ళీ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అయితే కామన్ ఫర్ ఎవ్రీ బ్రాంచ్. అండ్ మనం ఒకటి చూద్దాము, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్కి పోర్షన్ చూద్దాం. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్కి ఏముంది, డిస్క్రిట్ స్ట్రక్చర్స్ అండ్ ఆప్టిమైజేషన్, మ్యాథమెటికల్ లాజిక్, సెట్స్ అండ్ రిలేషన్స్, కౌంటింగ్, mathematical induction and discrete probability, group theory, graph theory, Boolean algebra, optimization, computer system and architecture. System architecture ఉంటుంది. Digital logic, circuits and components, data representation, registers, basic computer organization and design, programming, the basic computer, multiple CPU, pipeline,
ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ యూనిట్ 3. గ్రాఫిక్స్ గురించి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ ఓఓపిజే, సి ప్లస్ ప్లస్, వెబ్ ప్రోగ్రామింగ్ లైక్ HTML, XML, స్క్రిప్టింగ్, జావా, ఇవన్నీ కామన్ సబ్జెక్ట్స్. మనం స్టేట్ ఎలిజిబుల్ నెట్ కూడా ఇదే ఉంటుంది, లైక్ వైజ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ కూడా ఇదే ఉంటుంది. ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయితే మ్యాండేటరీ సబ్జెక్ట్. సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్, సాఫ్ట్వేర్ సిస్టమ్స్, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇది నార్మల్ సబ్జెక్ట్. డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్, అలా ఇవన్నీ మనం సిలబస్ ట్యాబ్లో చూసుకోవచ్చు. దట్స్ ఇట్ అండి. విల్ గో బ్యాక్ టు అవర్ వెబ్సైట్ అండ్ టీచింగ్ చూద్దామా. యాప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ అండ్ టీచింగ్ చూద్దాం. పేపర్ 1 టీచింగ్ యాప్టిట్యూడ్, టీచింగ్ కాన్సెప్ట్స్, ఆబ్జెక్ట్ లెవెల్, టీచింగ్ మెమరీ, అండర్స్టాండింగ్, రిఫ్లెక్షన్, కేటగిరీస్, ఇవన్నీ ఉంటాయి. ఎంఓసిస్, ఆన్లైన్ టీచింగ్ మెథడ్స్ ఉంటాయి అని. బికాజ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ అన్నప్పుడు ప్రొఫెసర్ కదా, ప్రొఫెసర్ అన్నప్పుడు స్టూడెంట్స్ని గైడ్ చేయాలి. సో ఆబ్వియస్గా టీచింగ్ ఉంటుందండి. అలా ఐసిటీ అంటే కంప్యూటర్కి రిలేటెడ్. రీసెర్చ్ యాప్టిట్యూడ్, రీసెర్చింగ్, పాజిటివిటీ, ఐసిటీ అన్నీ ఉన్నాయి. కాంప్రిహెన్షన్, కమ్యూనికేషన్, బ్యారియర్స్, సో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, మ్యాథమెటికల్ రీజన్ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, ఇవి బార్ డయాగ్రామ్స్, హిస్టోగ్రఫీ, పై చార్ట్స్, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఐసిటీ, పీపుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్, హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ పేపర్ 1లో వస్తాయి. పేపర్ 2లో మన కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సిఎస్సి వాళ్ళకైతే సిఎస్సి అప్లికేషన్స్ ఇంత ముందు సిలబస్ చూపించాం కదా, ఇదంతా దాంట్లోనే వస్తుంది. అండ్ విల్ గో ఫర్ సిలబస్. అది ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ అని చూద్దాం. ఎగ్జామ్ సెంటర్స్ ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి, ఈ 10 డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్ హాల్ టికెట్ రిలీజ్ అయినప్పుడు మీది ఎప్పుడు ఏ సెంటర్లో పడింది, మీరు ఏ డిస్ట్రిక్ట్ పెట్టుకుంటే ఆ డిస్ట్రిక్ట్లోనే పడుతుంది. ఎక్కడ సెంటర్ అనేది ఎగ్జామ్ హాల్ టికెట్ రిలీజ్ అయినప్పుడు నాకు తెలుస్తుంది అన్నట్టు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్, స్కీమ్ ఆఫ్ టెస్ట్ పేపర్ 1 అంటే ఇందాక రీజనింగ్ అండ్ టీచింగ్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్ క్వశ్చన్స్, 50 క్వశ్చన్స్ ఆల్ ఆర్ కంపల్సరీ. 3 hours ఉంటుంది ఎగ్జామ్. పేపర్ 1 ఏమో 50 క్వశ్చన్స్ ఆల్ ఆర్ కంపల్సరీ. పేపర్ 2 ఏమో 100 క్వశ్చన్స్ ఆల్ ఆర్ కంపల్సరీ. పేపర్ 2 అనేది ఈ మన స్పెషలైజేషన్ బట్టి ఉంటుంది. పేపర్ 1 ఏమో నార్మల్గా ఇది. పేపర్ 1 ఏంటంటే జనరల్ పేపర్ 1 టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్. అసిస్టెంట్, అసోసియేట్ అసిస్టెంట్, హెచ్ఓడి, ఇవన్నీ పోస్టులు వస్తాయండి. మనం ఇప్పుడు ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామంటే. ఇది స్టేట్ లెవెల్ టెస్ట్ అండి. అదే ఎన్ఈటి అయితే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇవన్నీ కూడా మనకి ప్రొఫెసర్, కాలేజ్, యూనివర్సిటీస్లో లెక్చరర్స్ అవి అవ్వడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అది మనకి పేపర్ 2 ఏమో నార్మల్ కోర్ సబ్జెక్ట్స్, ఏ స్పెషలైజేషన్, సిఎస్సి అయితే సిఎస్సి, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, అలా ఉంటుంది అన్నట్టు. దెన్ 3 hours ఎగ్జామ్. పేపర్ 1 100 మార్క్స్, పేపర్ 2 200 మార్క్స్. 1 క్వశ్చన్ 2 మార్క్స్. 50 క్వశ్చన్స్ ఉంటాయి పేపర్ 1లో, 100 మార్క్స్. 100 క్వశ్చన్స్ ఉంటాయి, 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్స్ చూసాము. సిలబస్, ఆన్లైన్ అడ్మిషన్, ఎలిజిబిలిటీ అండ్ ఫీజు. ఎలిజిబిలిటీ ఆల్రెడీ ఎగ్జామ్ అప్లై చేసి ఉంటారు. జనరల్ కేటగిరీ వాళ్ళకేమో 2000 ఫీ, బీసీ కేటగిరీ వాళ్ళకేమో 1500 ఫీ, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 1000 ఫీ. Okay, the candidates who are pursuing master degree who have applied at least 55% or 50%, the candidates belonging to third gender.
ఇది ఫీ డీటెయిల్స్. ఎలిజిబిలిటీ నార్మల్గా మాస్టర్స్ చేసిన వాళ్ళు మాస్టర్స్లో 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీస్ కలిస్తే 50% మార్క్స్. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ వాళ్ళందరికీ 50% మార్క్స్ ఎలిజిబిలిటీ ఫర్ దీస్ ఎస్సిటి ఎగ్జామ్. అదే 55% ఫర్ అదర్ కేటగిరీస్, జనరల్లీ ఈడబ్ల్యూఎస్ అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి 55%, నార్మల్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 50%. అండ్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్కి వెళ్దామండి. మనం ఇన్ఫర్మేషన్ బ్రోషర్కి వెళ్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ లెక్చరర్స్ అవ్వచ్చు ఈ ఎగ్జామ్ ద్వారా. 30 నోటిఫికేషన్ వచ్చింది. ఫీజెస్ గురించి ఇందాక డిస్కస్ చేసాము. ఎడిట్ ఆప్షన్ మొన్న అయిపోయింది. హాల్ టికెట్ ఇవాళ రావాల్సింది బట్ పోస్ట్పోన్ అయ్యింది. అండ్ ఎందుకంటే పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయని చూపించాను కదా మీకు హోమ్ స్క్రీన్లో. సో అది అలా 8 డిస్ట్రిక్ట్స్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ చెప్పాను. 50% ఫర్ జనరల్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ, అండ్ 55% ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్. అండ్ దాని తర్వాత క్వశ్చన్ పేపర్ 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2 3 hours, 50 questions in paper 1 and 100 marks. Paper 2 100 questions and 200 marks. And procedure and criteria result. The number of candidates will be qualified for eligibility for assessment shall be equal to 60. And బీసీఏ వాళ్ళకి 7% రిజర్వేషన్ ఉందండి. బీసీబీ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఉంది. బీసీసీ వాళ్ళకి 1% రిజర్వేషన్ ఉంది. బీసీడీకి 7% రిజర్వేషన్ ఉంది. బీసీఈకి 4% రిజర్వేషన్ ఉంది. ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఉంది. ఎస్సీ గ్రూప్ 1కి 1%, ఎస్సీ గ్రూప్ 2కి 9%, ఎస్సీ గ్రూప్ 3కి 5%, ఎస్టీ వాళ్ళకి 10%, జనరల్ కేటగిరీ అన్రిజర్వ్ కేటగిరీ 36%, టోటల్ 100% అండి. That's it for this video. Thank you guys. Please do like, share and subscribe my channel. Srilata Mastery. Thank you. Have a nice day. Bye bye. See you again.